నా ప్రియ వీక్షకులందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఎ హ్యాపీ, ప్రాస్పరస్, బ్లెస్సెడ్ అండ్ గాడ్లీ న్యూ ఇయర్. ఇశ్రాయేలీలను దీవించడానికి మోషేతో దేవాది దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. మీరు ఇశ్రాయేలీలను ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. షలోమ్ షలోమ్, యెషువ షలోమ్ లహుమ్, యేసుక్రీస్తు సమాధానం. మరొకసారి నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. 31st డిసెంబర్ మిడ్నైట్, మధ్యరాత్రి 12 గంటలకు ప్రపంచంలోని క్యాలెండర్లన్నీ తిరిగేశారు. యేసుక్రీస్తు కాలాన్ని రెండుగా విభజించాడు. బిఫోర్ క్రైస్ట్, AD, యానో డొమిని, ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. అది ప్రభు సంవత్సరంగా దేవుడు దాన్ని నిర్ణయించాడు. అది క్రీస్తు శకం. యేసుక్రీస్తు పుట్టుకతో ఈ కాలం అనేది రెండుగా విభజించబడింది. క్రైస్ట్ డివైడెడ్ ద టైమ్. ఆ సిలువ మరణంలో ఆయన మానవాళినంతటినీ రెండుగా విభజించాడు. ఆయన హీ డివైడెడ్ ద హోల్ హ్యూమన్ రేస్ అట్ ద క్రాస్. ప్రియమైన వీక్షకులారా, కేవలము కాలాన్ని, ప్రజలను మాత్రమే కాదు, మానవ గమ్యాన్ని కూడా ఆయన మార్చేశాడు, విభజించేశాడు. ఆ సిలువలో ఆయన మానవుని గమ్యాన్ని నిర్ణయించాడు. ఆయన ఆ గమ్యాన్ని తీర్మానం చేసుకోవాల్సింది నీవు నేను. ఇట్స్ అ పర్సనల్ డెసిషన్. కానీ ఆ యేసుక్రీస్తు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఆ యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, వస్తావా? ఆ విశ్రాంతి, ఆ సమాధానం ఆ యేసుక్రీస్తు యొద్ద నీకు దొరుకుతుంది. అందుకే ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. ఆ దినాన, అంటే యేసుక్రీస్తు పుట్టుక సందర్భంలో కడుబీద వర్గమైన, దరిద్రులు, విద్యాహీనులైన, పామరులైన ఆ యొక్క గొర్రెల కాపరులు, సమాజంలో ఎటువంటి గుర్తింపు లేని ఆ యొక్క గొర్రెల కాపరులు యేసుక్రీస్తు ఎదుకు వచ్చారు. ఆ యేసుక్రీస్తును చూచారు, ఆయనను నమ్మారు, ఆయనను ఆరాధించి ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత జ్ఞానులు, ద హైలీ ఇంటలెక్చువల్స్, ప్రీస్ట్లీ కమ్యూనిటీ, యాజక వర్గానికి చెందినవారు, ఏ రిచ్ కమ్యూనిటీ, అటువంటి వారు తూర్పు దేశపు జ్ఞానులు. రాజుల సమూహంలో వారు నిలబడేవారు, రాజులను చేసేవారు. దే ఆర్ కింగ్ మేకర్స్. అటువంటి గొప్పవారు యేసుక్రీస్తును చూశారు. రాజుగా ఆయనను తమ హృదయాల్లో డెడికేట్ చేసుకున్నారు. ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనను పూజించి ఆరాధించి వారు వెళ్ళిపోయారు. క్రైస్ట్ డిమాండ్స్ ద వర్షిప్. వారందరూ ఎవరు చూచినా యేసుక్రీస్తు యొద్దకు వచ్చి సాగిలపడి ఆయనను మ్రొక్కి ఆయన నమస్కారం చేసి ఆయన ఆరాధించిన వారే. సో క్రైస్ట్ డిమాండ్స్ వర్షిప్. వర్షిప్. ఆయనే మన ఆరాధ్య దైవమైన, మన యొక్క స్తుతిపాత్రుడు ఆయన్నే. అటువంటి దేవాది దేవునికి మనం ఆరాధన, స్తుతి అర్పించడం దేవుని ప్రత్యేకించబడిన చిత్తం. ద వర్షిప్, ఆరాధన. ఆ దానిలో అంటే చక్కగా వాట్ ఈజ్ వర్షిప్, ఆరాధన అంటే ఏంది, వై టు వర్షిప్, హౌ టు వర్షిప్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ వర్షిప్, ఇలాంటి అనేక
అంశాలను మనం ధ్యానిస్తాం. ఈ యొక్క ప్రస్తుత కాలానికి అత్యవసరమైన సబ్జెక్ట్. మనము చివరి దినాలలో ఉన్నాం, యేసుక్రీస్తు రాకడ సమయంలో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క చివరి దినాలలో ఈ యొక్క అంశము ఎంతైనా అవసరమైన అంశం. కారణం ఏమంటే ప్రభు వస్తాడు, మనం పరలోకానికి వెళ్ళిపోతాము. పరలోకంలో ఉండే ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన. ద ఓన్లీ వర్షిప్ ఇన్ ద హెవెన్, నథింగ్ మోర్ నథింగ్ లెస్. కనుక ఈ లోకంలో ఆ ఆరాధన గురించి మనం ఎక్కువగా నేర్చుకోవడం, ఆరాధించడం మనం నేర్చుకోవడం ఎంతైనా అవసరమైంది. ఈ ఆరాధన అనే ఈ యొక్క అంశానికి రాగానే సంఘము తిరిగి చీలిపోయింది. ద చర్చ్ డివైడెడ్. కెరస్మాటిక్స్, ఎక్లీసియాస్టికల్, డినామినేషనల్ చర్చెస్ అని చీలిపోయాయి. వాట్ వీ నీడ్ టుడే ఈజ్ అ బ్యాలెన్స్డ్ వర్షిప్. ఒకవేళ కెరస్మాటిక్స్ వారు ఆరాధించే ఆరాధనను మనం గమనిస్తే ఆ యొక్క చెవులు గిల్లుమనే ఆ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో చేతులు కాళ్ళు ఊపుతూ, శరీరమంతా ఊపుతూ, ఎగురుతూ, డాన్సులు చేస్తూ దేవుని స్తుతించి ఆరాధిస్తున్నామంటారు. ఇక ఎక్లెసియాస్టికల్ అండ్ డినామినేషనల్ చర్చెస్కు వెళ్తే, అంటే బాప్టిస్ట్, మెథడిస్ట్, సిఎస్ఐ చర్చెస్, ప్రెస్బిటేరియన్ చర్చెస్, మెననైట్స్, ఇలాంటి ఈ యొక్క సంఘాలకు మనం వెళ్తే ఆ ఆచారాలు సాంప్రదాయాలతో సంగీతాలు పాడుతూ, ఆ యొక్క సాఫ్ట్ మ్యూజిక్తో కొన్ని పాటలు పాడుతూ, ఏదో కొన్ని వాక్యాలు చదివి అది ఆరాధన అంటారు. ద బోత్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ వాట్ ఈస్ ద ట్రూ వర్షిప్? అంటే ఈ నిజమైన అసలైన ఈ యొక్క ఆరాధన ఏది? మనం ఆలోచన చేస్తే బైబిల్లో కూడా, యేసుక్రీస్తు వారి దినాల్లో కూడా ఈ యొక్క పేచీ మనం చూస్తాం. 4వ అధ్యాయం యోహాను సువార్తలో సమరయ స్త్రీ యేసుక్రీస్తుతో సంభాషిస్తూ ఈ ఆరాధన గురించిన ఈ పేచీ ఆమె ప్రజెంట్ చేస్తుంది. 20వ వచనంలో మనం చూద్దాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లాను. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆరాధించే స్థలం యొక్క పేచీ వచ్చింది. ఒకరు పర్వతం మీద, ఆ పర్వతం మీద ఆరాధిస్తే ఇంకొకరు యెరూషలేములో ఆరాధించాలి. దే వర్ నాట్ టుగెదర్ ఇన్ వర్షిప్. మా పితరులు అంటే సమరయులను గురించి మాట్లాడుతుంది ఆ స్త్రీ. మీరు అంటే యూదులను గురించి మాట్లాడుతుంది. యూదులు ఆరాధించే ఆరాధన క్రమం వేరు, సమరయులు ఆరాధించే ఆరాధన క్రమం వేరు. ఆ దినాల్లో ఈ దినాల్లో అదే పేచి. ఆరాధన ఎవరికి తోచినట్లు వారు ఆరాధిస్తున్నారు. ఎవరి సాంప్రదాయాలు, ఎవరి ఆచారాలు, ఎవరికి కావలసినట్లు వారు దేవుని ఆరాధిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు అటు యూదుల పద్ధతిని కానీ ఇటు సమరయుల పద్ధతిని కానీ రెండింటిని కూడా ఆయన అప్రూవ్ చేయటం లేదు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? 21వ వచనంలో, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలి. ఇది యేసుక్రీస్తు బోధించిన యొక్క ఆరాధన పద్ధతి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆయన్ను ఆరాధించాలి. యేసుక్రీస్తు అంటాడు, ఒక కాలము వస్తుంది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అని ఆయన సంబోధిస్తున్న ఆ కాలము, ఇట్ ఈస్ ద చర్చ్ ఏజ్, సంఘపు యుగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు
తాను స్థాపించబోయే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘములో ఆరాధన ఏ విధంగా ఆరాధించాలని తండ్రి కోరుతున్నాడంటే ఆత్మతో సత్యముతో. యెరూషలేములో కాదు, ఆ పర్వతం మీద కాదు. అంటే నీకు తెలిసిన దాన్ని బట్టి, నీకు తెలియని దాన్ని బట్టి కాకుండా వాక్యానుసారమైన దేవునికి ప్రీతికరమైన ఆరాధన జరగాలి అని తండ్రి ఆశిస్తున్నట్లు మనం చూస్తాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఈ సంఘం అనేది ప్రారంభించబడింది. సంఘం పుట్టింది. ఆ దినం నుండి ఈ దినం వరకు సంఘంలో ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ నిజానికి ఈ దినం సాక్షాత్తుగా యేసుక్రీస్తే పర్సనల్గా వ్యక్తిగతంగా తాను మన సంఘాలు విజిట్ చేస్తే ఆరాధనలు చూచి తాను ఏమంటాడు? అప్రూవ్ చేస్తాడా మన ఆరాధనలు? మనకు సబబే, మనకు అన్నీ సరి అయిందిగా కనిపిస్తుంది, కానీ ఆయన ఏ ఆరాధికులను కోరుతున్నాడో ఆరాధికులుగా ఆరాధిస్తున్నామా అది ప్రశ్న మనం వేసుకుందాం. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. వాట్ ఈస్ ట్రూ వర్షిప్? వాట్ ఈస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ వర్షిప్? అసలైన ఆ యొక్క ఆరాధన దేన్ని అంటారు? అది యేసుక్రీస్తు చూపించాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించడం. ఇక వెబ్స్టర్స్ డిక్షనరీలో మనం దీని డెఫినేషన్ కనుక మనం ఆలోచిస్తే ఈ విధంగా వ్రాయబడింది. వర్షిప్ ఈజ్ టు ఆనర్ విత్ ఎక్స్ట్రావగెంట్ లవ్ అండ్ ఎక్స్ట్రీమ్ సబ్మిషన్. అంటే ఆ దేవాది దేవుణ్ణి అమితమైన ఆ యొక్క ప్రేమతో, మిక్కుటమైన ప్రేమతో, ఆ తర్వాత అత్యంతమైన సమర్పణ, అవధులు లేని సమర్పణతో ఆ దేవాది దేవుణ్ణి మన్నన చేయడము, గౌరవించడము, ఆయనను ఆరాధించడము అది నిజమైన ఆరాధనగా వ్రాయబడింది. వర్షిప్ ఈజ్ అ రెవరెన్స్ ఆర్ అ డివోషన్. దేవుని యందలి భయమును భక్తిని చూపించేది అది ఆరాధనగా మనం చూస్తాం. ఈ ఆరాధన అంటే వర్షిప్ అనే ఈ పదం ఆంగ్లో సాక్సన్ పదంగా మనం చూస్తాం. దీన్ని ఆ పాత కాలపు ఇంగ్లీష్ను మనం ఆలోచన చేస్తే, అంటే షేక్స్పియర్, జాన్ మిల్టన్ ఆ దినాలలో వాడే ఆ ఇంగ్లీష్లో వర్షిప్ అంటే దానికి వర్త్షిప్ అంటే ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనము, ఆయనలో ఉన్న ఆ యొక్క ప్రత్యేకించబడిన ఆ విషయాలు, విలువలు, దాన్ని వర్త్ అంటారు. హిజ్ వర్త్, ఆయన యొక్క విలువ, ఆయన యొక్క గొప్పతనాన్ని అది దేవునికి ఆరోపించడం. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఔన్నత్యుడు అని ఆయనను పొగడము అది ఆరాధన. అది ఆరాధన. ascribing a worth of a person, ఒక వ్యక్తికి గల విలువను కొలవడము, చెల్లించడం, ఆరోపించడం అది ఆరాధన అంటారు. దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఆ దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నామని, మన యొక్క హృదయ ఆంతర్యంలో నుండి ఆ ప్రేమను ఒలకపోస్తూ ఆయనకు మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన గొప్పతనాన్ని పొగడడం, ఆ దేవాది దేవుని యొక్క గుణలక్షణాలను, ఆయన యొక్క మూర్తిమత్వాన్ని పొగడడం. ఆ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, ఓమ్నిపొటెంట్ గాడ్. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, ఓమ్నిషెంట్ గాడ్. హీ ఈజ్ ఓమ్నిప్రెజెంట్ గాడ్, సర్వవ్యాపి అయిన దేవుడు ఆయన. దీస్ ఆర్ ద మెయిన్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, దీర్ఘశాంతము, క్షమించే దేవుడు. వావ్! ఆయన గురించి మనం పొగుడుతూ ఉంటే ఆయన గుణలక్షణాలను, వాటిని, ఆ యొక్క విలువలను మనం పొగడడం అనేది అది ఆరాధన. ఆరాధన. ఇంకొక దైవజనుడిచ్చిన ఇంకొక డెఫినేషన్ మనం ఆలోచన చేస్తాం. ద ట్రూ వర్షిప్ is defined by the priority we place on who God is in our lives and where God is on our list of a priority.
అంటే మన యొక్క జీవితాల్లో ఆ దేవుని యొక్క ప్రమేయము ఎంతగా ఉంది, ఆ దేవుడు ఏ స్థానాన్ని మన జీవితంలో ఆక్రమించుకున్నాడు, ఆయన ప్రప్రథముడుగా మన జీవితంలో ఉన్నాడా? అలాంటిది ఆరాధన. మన యొక్క వ్యవహారాలలో, మన అనుదిన జీవితంలో భార్యాపిల్లలు, కుటుంబ వ్యవస్థ, ఉద్యోగ ధర్మము, ఇంకా అది వ్యాపారం కావచ్చు, లేక మన యొక్క వ్యవహారాలన్నిటిలో ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటాడు, అప్పుడు ఆయన ఆరాధించబడతాడు. అది ఆరాధన అంటాడు ఆ యొక్క భక్తుడు. ద ట్రూ వర్షిప్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. అంటే ఈ దేవాది దేవుణ్ణి ఏదో ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేయడం. నేను ఒక ఇంటిలో మా సంఘం, మా ఆఫీస్ రెంట్కు ఉండేవారు. ఆ వ్యక్తి అనేవాడు, ఆయన హైందవుడు. సార్, నేను అందరినీ నమ్ముతూ ఉంటాను, అందరూ నాకు ఒకటే, ఇదిగో యేసుక్రీస్తును కూడా ఈ దేవుళ్ళలో ఒక దేవుడుగా పెట్టుకున్నాను అంటాడు. నో, ద ప్రయారిటీ నెంబర్ 1, నాన్ నెగోషియబుల్. యు కెనాట్ కాంప్రమైజ్ హిస్ క్యారెక్టర్ విత్ ఎనీవన్. ఆయన యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన గుణలక్షణాలను ఎవరితో పోల్చలేము. అది మన జీవితంలో ప్రయారిటీ నెంబర్ 1గా ఉన్నప్పుడే అది నిజమైన ఆరాధనగా ఉంటుంది. ఏదో సంజాయిషులు చేసుకొని కాంప్రమైజ్ అయిపోయి ఎక్కడొక్కడ మనకు వీలైనప్పుడు దేవుణ్ణి కొలవడం కాదు ఆరాధన అంటే. ఏదో ఆదివారం గుడికి వెళ్ళి ఆయన ఆరాధించడం ఆరాధన కాదు. ఆరాధన లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ బిలీవర్. ఒకవేళ విశ్వాసి జీవిత విధానం ఏంటంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడుగా. ఒకవేళ కీర్తనలు చదువుతూ ఉంటే దావీదు భక్తుని యొక్క జీవితం అంతా ఈ యొక్క స్తుతి ఆరాధనతో ఇమిడిపోయింది. దాట్ ఈస్ ద ట్రూ వర్షిప్. ఇక బైబిల్లో కనుక మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిసారి ఈ వర్షిప్ అనే మాట ఎక్కడ వ్రాయబడింది అని అంటే ఆదికాండము 22వ అధ్యాయంలో వ్రాయబడింది. ఇది అతి శ్రేష్టమైన అధ్యాయం. ఒకవేళ మీరు ఆ అధ్యాయాన్నంతా చదవండి, ధ్యానించండి, దీవించబడతారు. ఐ am blessed. Many times I read this chapter. It is one of the most dear chapter. 5వ వచనంలో, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చదము. అబ్రహాం ఏమంటున్నాడంటే ఆ సేవకులతో, మీరు ఇక్కడ ఉండండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి తిరిగి వస్తామంటున్నాడు. ఐ అండ్ ద లాడ్ విల్ గో యాండర్ అండ్ వీ విల్ వర్షిప్ అండ్ రిటర్న్ టు యూ. వర్షిప్, మ్రొక్కడం అంటే ఆరాధించడం, స్తుతి ఆరాధన, దేవుని ఆరాధించడానికి. ఒకవేళ ఈ యొక్క ఇన్సిడెంట్ అంతా, ఈ సంఘటన మనం ఆలోచన చేస్తే 22వ అధ్యాయంలో దేవాది దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామా, అబ్రహాము రెస్పాన్స్ ఇచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక్కడైన కుమారుడు, ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడు నీవు ప్రేమించే ఇస్సాకును నువ్వు తీసుకోవాలి, నేను చూపించే ఆ పర్వతం మీద ఆయనను నాకు దహన బలిగా అర్పించాలి. దాట్ ఈజ్ వర్షిప్. ఆరాధన అంటే ఇస్సాకును, తాను ప్రేమించే ఇస్సాకును బలిపీఠం కట్టి, బలిపీఠం మీద కట్టెలు పేర్చి, ఆ బలిపీఠం, ఆ కట్టెల మీద ఇస్సాకును, తాను ప్రేమించిన ఇస్సాకును అక్కడ బలిగా అర్పించి దహించాలి, దహన బలిగా అర్పించాలి. ఆరాధన అంటే అది బలియాగము, స్తుతి యాగము, ఆఫరింగ్. యాగము అంటే అర్పించడము. ఆ దినాల్లో పశువులను, గొర్రెలను దేవునికి అర్పించేవారు. బలియాగం, దాట్ ఈస్ ద ట్రూ వర్షిప్.
ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్ ప్రయారిటీ. మన జీవితంలో ఇక దానికి సంజాయిషి ఉండకూడదు. యు కెనాట్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్. దేవునితో ఇక ఎటువంటి సంజాయిషి లేని ఈ యొక్క బలియాగము, అది నిజమైన ఆరాధన. అది తిరిగి నేను జ్ఞాపకం చేస్తా. వర్షిప్ టు ఆనర్ గాడ్ విత్ ఎక్స్ట్రావగెంట్ లవ్ అండ్ ఎక్స్ట్రీమ్ సబ్మిషన్. మన యొక్క డివోషన్, భయము, భక్తితో ఆయన సన్నిధిలో మనల్ని మనం అర్పించుకోవడం, అది దేవుడు మనకు చూపించే ఆరాధన. ఈ ఆరాధన గురించి నిజంగా చెప్పాలంటే, నిజమైన ఆరాధన ఈ వాక్యంలో మనం ధ్యానిస్తాం. ఐఎమ్ నాట్ కండెమింగ్, లేక నేను విమర్శ చేయటం లేదు. నా ప్రియమైన వీక్షకులారా, ఒకవేళ నువ్వు కెరస్మాటిక్ గ్రూప్లో ఉంటే, నా ప్రియమైన వీక్షకులారా, ఒకవేళ మీరు ఎక్లెసియాస్టికల్ డినామినేషనల్ గ్రూప్స్లో ఉంటే నన్ను అపార్థం చేసుకోవద్దు. నిజమైన ఆరాధన దేవుడు నేర్పించటానికి ఈ సేవకుని పురికొల్పాడు, ప్రేరేపించాడు. దాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, ద థీమ్ ఆఫ్ ద అవర్. ఈ గడియలకు అవసరమైంది. ఈ గడియలను ఎందుకంటున్నాను, ఎక్కడ చూచినా యేసుక్రీస్తు రాకడ సూచనలు ఘోషిస్తున్నాయి. సంవత్సరం వచ్చింది అనంటే నువ్వు అవును కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, క్రీస్తు రాకడకు ఒక సంవత్సరం సమీపంగా అయిపోయాము. మన మరణ దినానికి ఒక సంవత్సరం సమీపంగా అయిపోయాము. సిద్ధంగా ఉన్నామా? ఆ సూచనలు ఘోషిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ డిజిటల్ మనీ, న్యూ మనీ, ప్లాస్టిక్ మనీ, ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు, బాబు ఇది సాధారణంగా నీకు అనిపించవచ్చు, కానీ ప్రవచనాత్మకంగా దీన్ని డీప్ స్టడీ కనుక చేస్తే ఒక ఎకనామికల్ కెయాస్ను సృష్టించి, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించబడి, చిట్ట చివరన ఐ డోంట్ నో వెన్ బట్ ఆఫ్టర్ ద చర్చ్ ఇస్ ర్యాప్చర్డ్, సంఘం ఎత్తబడిన తర్వాత ఇది జరుగుతుంది. ఏమి జరుగుతుంది అని అంటే, ద ఫైనల్ ఐడి, ఆ చిట్ట చివరి అల్టిమేట్ ఆ గుర్తింపు ఉండాలి. 666 సంఖ్య వేయబడటానికి ఇవన్నీ నేను ప్రిపరేటరీ గ్రౌండ్గా చూస్తున్నానే, కానీ దీన్ని ఆశ్చర్యపడటం లేదు. ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ 666, ద నంబర్ ఆఫ్ ద బీస్ట్, అది రావటానికి ఈ యొక్క సంక్షోభం కావాలి. ఈ సంఖ్య లేకుండా క్రయ విక్రయం చేయటానికి వీల్లేదు. ఈ దినాల్లో డిజిటల్ మనీ, డిజిటల్ ట్రాన్సాక్షన్, క్యాష్తో పని లేదు. ఇక నీకు ఆ కార్డు ఉండాలి. ఇంకొక వైపు పొలిటికల్ కెయాస్, రాజకీయ సంక్షోభాలు మనం చూస్తున్నాం. మనం ఎకలాజికల్ డిజాస్టర్స్, వాతావరణ విపత్తులను మనం చూస్తున్నాం. ఇట్ మే బి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ఏరియాలో ఎకలాజికల్, న్యూక్లియర్, ఇవన్నీ మనం చూస్తుంటే ఎన్నో మార్పులు మనం చూస్తాం. మనం ఇవన్నీ రెండవ రాకడకు గుర్తులుగా మనం చూడాలి. రాప్చర్, దెర్ ఇస్ నో సైన్ అట్ ఆల్, ఇట్ ఈస్ అ సైన్లెస్ ఈవెంట్. నువ్వు అనుకున్న సమయంలో దేవుడు వస్తాడు, యేసుక్రీస్తు. ఏ దినమైనా ఆయన రావచ్చు. సిద్ధంగా ఉన్నావా? ఆయన సన్నిధిలో నిలబడ్డప్పుడు తండ్రి ఇష్టపడే, తండ్రి కోరుకునే ఆరాధికునిగా ఉండాలని ఆశగా ఉంది. అందుకే ఈ యొక్క సబ్జెక్ట్ని మీ ముందుకు తెచ్చాను. జీసస్ ఇస్ కమింగ్. ఆయన అన్నాడు, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. హిబ్రీలో గంధకత్తాడు, వచ్చువాడు ఇక ఆలస్యం చేయక వస్తాడు. నా ప్రియమైన వీక్షకులారా, ఈ సంవత్సరం అత్యవసరమైన సబ్జెక్ట్ దేవుని స్తుతించి ఆరాధించడం, ఆయన సన్నిధిలో మనం ఉండడం. ఆరాధన అంటే ఏదో 4 పాటలు పాడి, చేతులుపి డాన్సులు చేసి, మ్యూజిక్లు వాయించుకోవడం కాదు. లేదా నీ ఆచారాలతో, అలవాట్లతో ఏదో 4 ముక్కలు వాక్యం చదివి వెళ్ళిపోయేది కాదు. నీ యొక్క ప్రేమను దేవునికి ఒలకపోయాలి. హౌ టు వర్షిప్ గాడ్, అది మనం నేర్చుకుందాం.
కానీ నీవు ఆ యేసుక్రీస్తు ఎవరో, ఆ దేవాది దేవుడు ఎవరో నీకు తెలియకుండా, నీ హృదయంలో ఆయన్ను అంగీకరించకుండా ఆయన నిజంగా నువ్వు ఆరాధించలేవు. ఫస్ట్ యూ మస్ట్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. అంగీకరించావా? ఒక లేదైతే ఈ దినమే, ఇప్పుడే ఈ యొక్క టెలికాస్ట్ చూస్తున్న ఈ సమయంలో మోకరించి ఆ దేవాది దేవుని హృదయంలో చేర్చుకో. ఆయనను రాజుగా అలంకరించు. ఆ సింహాసనం మీద ఆయనను కూర్చోపెట్టు. గివ్ ద టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. నీ ప్రేమను, ఎక్స్ట్రావగెంట్ లవ్, ఎక్స్ట్రీమ్ సబ్మిషన్, యు ఆనర్ గాడ్. అది నిజమైన ఆరాధన. దినదినము ఆయన ఆరాధించడానికి నేర్చుకో. ఆయన ఘనమైన నామమును, విలువైన నామమును, అత్యున్నతముగా హెచ్చించబడిన నామమును, ఆరాధ్య దైవము, పూజ్యుడైన ఆ దేవాది దేవుణ్ణి, స్తోత్రార్హుడైన ఆ యేసయ్యను ఆయన ముందు సాగిల పడదాం, ఆరాధిస్తాం, నేర్చుకుందాం. దేవుడిని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, నిన్ను ఆరాధించాలని ఆశగా ఉంది నాయన. కానీ అసలైన ఆరాధన, ఆ స్తుతి ఆరాధన సమర్పించాలని, నీకే ఆ మహిమ ఘనత ఆరోపించాలన్న ఆశ ఉంది నాయన. నేర్పించు ప్రభువా, నేర్పించు. నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. మా మరణ దినం ఎప్పుడో తెలియదు నాయన. కానీ నీ ఎదుట ఆ యొక్క తండ్రి కోరుకుంటున్న ఆ యొక్క ఆరాధికునిగా, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికునిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. మా ఈమెయిల్ ఐడి gtm_777@yahoo.com. మేల్కొలుపు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు. కాబట్టి దీన్ని తప్పించు. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి.